ఇక రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగా శిక్షణ. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇక సచివాలయంలోనే సెంట్రల్ గార్డెన్లో 12 శాఖలకు చెందిన ఉద్యోగులకు శిక్షణ ఆరంభించారు. వీరికి 13వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుంది. తర్వాత రెండో బ్యాచ్లో 25 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ నెల 17 నుంచి 19 వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బుధవారం తొలి బ్యాచ్ శిక్షణ ప్రారంభం సందర్భంగా ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తారీఖున విశాఖపట్నం ప్రధాన వేదికగాను రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కేంద్రాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 5 లక్షల మంది ఇందులో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వామ్యులు చేసేందుకు గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు గ్రామాల్లో యోగాంధ్ర 2025 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.